ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సర్పంచుల పెండింగ్ వేతనాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఈ నెల 27 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు వెళుతున్నట్లు తాజా మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కనపల్లి కరుణాకర్ తెలిపారు। ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాజా మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కనపల్లి కరుణాకర్, జిల్లా అధ్యక్షుడు దమ్మా అంజయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేసిన సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ప్రతిపక్ష మరియు అధికార పక్ష ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు। ఈ రోజు జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశంలో సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను పార్టీలకు అతీతంగా విడుదల చేయాలని మాట్లాడిన ఎమ్మెల్యేలకు వారు కృతజ్ఞతలు తెలిపారు। సర్పంచులు ఏ పార్టీకి చెందిన వారు కాదన్నారు। సర్పంచులపై వ్యతిరేకంగా మాట్లాడితే గ్రామాల్లో ఎమ్మెల్యేలను తిరగకుండా అడ్డుకుంటామని అన్నారు। సర్పంచులపై ఇంత నిర్లక్ష్యం తగదన్నారు। పెండింగ్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం సిగ్గుచేటన్నారు। తాము నిర్వహించబోయే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు। ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు। ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారులు చాకలి రమేష్, కార్యదర్శులు గున్నాల లక్ష్మణ్, సిరికొండ శ్రీనివాస్, చిట్నేని సరిత, ఆర్ఏ మహేందర్ తదితరులు పాల్గొన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు తాజా మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఈ రోజు జరిగినటువంటి శీతాకాల సమావేశాలలో మరి సర్పంచుల యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లుల యొక్క స్పష్టమైన వైఖరిస్తారని మేము ఆశించినాం। కానీ ఈ ప్రభుత్వము సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఎలాంటి స్పందన లేదు। అదేవిధంగా సర్పంచులు రావాల్సిన పెండింగ్ బిల్లుల మీద శీతాకాల సమావేశాలలో మాట్లాడమని చెప్పేసి వివిధ పార్టీల శాసనసభ్యులకు మేము వినతి పత్రాలు ఇచ్చినాం। మరి దానికి వాళ్ళు మా అభ్యర్థులను స్వీకరించి మరి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినటువంటి హరీష్ రావు గారికి, పల్లె రాజేశ్వర రెడ్డి గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, కోవ లక్ష్మి గారికి, వంశీ శాసనసభ్యులు గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర్పంచులందరి పక్షాన। ఇలా సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద మరి మాట్లాడి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడితే ఈ సమావేశంలో ఎలాంటి స్పందన లేదు। అదేవిధంగా బీజేపీ పార్టీ మరి కాటిపల్లి వెంకటరామారెడ్డి గారు కూడా సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద అసెంబ్లీలో మాట్లాడారు। వారికి కూడా మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరి పక్షాన కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం। వారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో రాజకీయాలన్నీ పక్కకు పెట్టి సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఏదైతుందో మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే। రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి హరీష్ రావు గారికి అదేవిధంగా కాటిపల్లి వెంకటరామరెడ్డి గారికి కూడా మరి ప్రత్యేకంగా మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం। అదేవిధంగా సీతక్క గారిని కూడా మేము సూటిగా అడగదలుచుకున్నాం। మరి మీరు సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు 690 కోట్లని మీరు మాట్లాడుతున్నారు కదా సీతక్క గారు, అసలు 600 కోట్ల రూపాయలు ఎస్టీఓలో జమ చేసినాయా? లేకపోతే సర్పంచులకు వివిధ పనుల ద్వారా రావాల్సిన పైసలు ఉన్నాయా? లేకపోతే ఏ రకంగా 600 కోట్ల రూపాయలు సర్పంచులకు ఇవ్వవలసింది ఉన్నదని చెప్పేసి మీరు చాలా వివరంగా స్పష్టంగా మేము ఎస్టీఓలో జమ చేసిన పైసలు 690 కోట్ల, లేకపోతే వివిధ పనుల ద్వారా మన ఊరు మన బడి, లేకపోతే రైతు వేదిక, సీసీ ధనిట్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, వాటికి సంబంధించినటువంటి పైసల దేని అని కూడా మీరు స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు అయినా, జడ్పీటీసీలు అయినా గౌరవ వేతనం కూడా పెండింగ్ ఉన్నది కాబట్టి ఈ ప్రజాప్రతినిధులకు రావాల్సిన గౌరవ వేతనం విషయంలో కావచ్చు, సర్పంచులు చేసిన అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, ఏ ఒక్క గ్రాంట్ కింద ఎన్ని పైసలు రావాలని చెప్పేసి కూడా మరి ఈ పంచాయరాజు డిపార్ట్మెంట్ మరి సీతక్క గారు ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటనతోని సర్పంచులకు ఎన్ని వేల కోట్లు రావాలని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా అసెంబ్లీలో పదే మాట్లాడుతున్నటువంటి మరి కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం। మరి ఈ రాష్ట్రం ఏర్పడి 1 లక్ష కోట్ల అప్పుతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిరు। ఈ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే మీ యొక్క పొంగిలేటికి సంబంధించినటువంటి 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు మీరు విడుదల చేసిరు। కానీ కేవలం సర్పంచ్ యొక్క పెండింగ్ బిల్లులు వచ్చే వరకు మాత్రం మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు। దీని మీద ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఈ అధికార పక్షం మాట్లాడు కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ రోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। సర్పంచ్లు రావాల్సిన పెండింగ్ బిల్లులో మాట్లాడుతున్న సందర్భంలో మాత్రమే రాజకీయాలను తీసుకొస్తున్నారు। మరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కాకుండా ఈ రాష్ట్రంలో నవంబర్లో
సంవత్సరంలో 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలే. అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు అదేవిధంగా బడా కాంట్రాక్టుల్లో పైసలు ఇచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజకీయం మాట్లాడలే. కానీ సర్పంచుల విషయం వచ్చే వరకు రాజకీయం మాట్లాడుతారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన, సర్పంచులకు ఎన్ని బిల్లులు ఏ గ్రాంట్ కింద రావాలో శ్వేతపత్రం విడుదల చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ నెల 27వ తారీఖు రోజు ఏదైతే మేము చెప్పినామో ఆమరణ నిరాహార దీక్షని ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ రానున్న స్థానిక ఎన్నికలను కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇక్కడ నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా మేము తీవ్ర స్థాయిలో సర్పంచులందరం ఐక్యతగా ఉండి అడ్డుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. లేని పక్షంలో మేము ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశంలో మా సర్పంచుల బాధలు గాథలు గురించి మాట్లాడినటువంటి శాసనసభ్యులకు మరియు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు మా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున తెలియజేస్తూ, ఈ గవర్నమెంట్ మంత్రి గారు దాటవేసే ధోరణి చేస్తున్నారు. ఈ దాటవేసే ధోరణి బంద్ చేయాలి. అధికార పార్టీ శాసనసభ్యులు కూడా దీన్ని రాజకీయం చేస్తున్నాడు. వరంగల్ జిల్లా నుంచి మాట్లాడిన శాసనసభ్యుడు కూడా దీన్ని రాజకీయంగా మాట్లాడుతుంది. ఇది రాజకీయం కాదు సారు, మేము ఏ పార్టీ గుర్తులో గెలవలేదు, మేము సర్పంచులము, మా ఏ పార్టీ గుర్తు కూడా బీఫారం ఇవ్వలేదు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఏది అధికారంలో ఉంటే దానికి మేము అనుకూలంగా ఉండి పనులు చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేసేటోళ్ళం తప్ప మేము రాజకీయం చేసేటోళ్ళం కాదు. దయచేసి అధికార పార్టీ శాసనసభ్యులు కూడా మాకు మద్దతుగా మాట్లాడి బిల్లులు వచ్చేటట్టు చేస్తే మేము మీకు కృతజ్ఞత తెలియజేస్తాం. కానీ మీరు మాకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తే గ్రామాల్లో కూడా మేము తిరగనీయమని చెప్తున్నాం. ఏ ఎలక్షన్ వచ్చినా మేము అడ్డుకుంటాం. తీవ్రంగా ఈ శాసనసభ్యుడు రాజకీయం చేస్తే తీవ్రంగా ఖండిస్తున్నాం. కోతుల బెడదతో ఇల్లంతకుంట మండల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కోతులు సమూహంగా ఇళ్లలోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేస్తూ భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇల్లంతకుంట మండలంలో కోతుల బెడద తీవ్రమైంది. ఒక్కసారిగా గుంపులుగా వచ్చి ఇళ్లలోకి చొరబడి హంగామా సృష్టిస్తున్నాయి. రేపాక గ్రామానికి చెందిన పండుగ సత్తయ్య శారద ఇంట్లో కోతులు చొరబడి భీభత్సం సృష్టించాయి. 50 కేజీల బియ్యం చింద్రవందరగా పడేసి ఇంట్లో ఉన్న 10,000 విలువ గల టీవీని పగలగొట్టాయి. అలాగే ఫ్రిడ్జ్ వైర్లు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి నష్టం కలిగించాయి. నిరుపేద కుటుంబానికి చెందిన శారద తన ఇంట్లోని వస్తువులు ధ్వంసం కావడంతో కన్నీరు మున్నీరైంది. తనకు తిందామంటే బియ్యం కూడా లేవని ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ కథా సుమలత, మలేశం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అధికారులు స్పందించి గ్రామాల్లో కోతుల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఊరికైనా నేను వచ్చే వరకు కోతులు అంగడి చేసినాయి. మొత్తం అవతారం లేదు. మాకు తిందామంటే బియ్యం లేవు, టీవీ మొత్తం ఫ్రిడ్జి అన్ని వలగొట్టినాయి. మాకు ఏం ఆశ లేకుంటున్నది. మాకు ఒక బిడ్డ నా భర్త చనిపోయిండు. అసలు నాకు చెప్పాలంటే నాకు చెప్పబుద్ధి అయితే లేదు. మాకు ఏదైనా సాయం చేయరు. మాకు తిందామంటే కూడా బియ్యం లేవు. ఇప్పుడు కోతులు చేయబట్టి మాకు ఉందామంటే ఇల్లు లేకుండా అయిపోయింది. ఏది లేదు మాకు. దయచేసి మీరు ఏదన్నా మాకు చేయండి. మాకు తిందామంటే బియ్యం లేవు. అన్నీ నాకు వేల మాల్ ఖరాబ్ చేసినాయి కోతులు. మళ్ళీ వచ్చి చూసింది ఇప్పుడే మా అవతారం. గత రోజు ఆదివారం రోజున రేపాక గ్రామంలో బస్టాండ్ దగ్గర గల పండుగ కీర్తిశేషుల పండుగ సత్తయ్య గారి ఇల్లు ఆల్రెడీ శిథిలావస్థలో ఉండి అతి బీద స్థితిలో ఉన్నటువంటి కుటుంబం దాని ఇల్లును ఏదో రకంగా శిథిలావస్థలు ఇంట్లో ఉంటూ దానిపైన తాడుపత్రి కప్పుకొని జీవనం సాగిస్తున్నటువంటి సత్తయ్య గారి ఇంటిపైకి ఆమె లేని సమయంలో ఒక 50 నుంచి 60-70 కోతులు ఇంట్లోకి చొరబడి ఆమె తినే కూపన్ రైసును కానీ కూరగాయలు కానీ మొత్తం బీభత్సం సృష్టించిన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను టీవీని, ఫ్రిడ్జ్, చిన్న వస్తువులు అన్నిటిని పగలగొట్టినాయి. నానా బీభత్సం సృష్టించినాయి. అతి కడు పేదరికంలో ఉన్నటువంటి సత్తయ్య గారి విషయాన్ని స్థానిక మానకొండూరు ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళగానే ఎమ్మెల్యే గారు స్పందించి ఇందిరమ్మ పథకంలో మొట్టమొదటి ఇల్లు ఆ సత్తయ్య గారికి కేటాయిస్తా అని చెప్పి సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. తను ఆడుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము కూడా ఆమెను ఆర్థిక పరంగాను ఆమెకు ఇల్లు విషయంలో కానీ ఆ కుటుంబ పరంగా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ధర్మరక్షణకై కృషి చేయాలని ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి
ఆలయ గురుస్వామి రాజస్వామి అన్నారు. శబరియాత్రకు వెళ్లిన అయ్యప్పలకు ఇరుముడి కట్టి యాత్రను ప్రారంభించారు. ముస్తాబాద్ శ్రీహరిహరిపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి మాలలు ధరించి 41 రోజుల పాటు నియమనిష్టలతో అయ్యప్ప స్వామిని పూజించిన అయ్యప్ప మాలదారులు నేడు శబరిమల యాత్రకు బయలుదేరారు. అయ్యప్ప దేవాలయంలో ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ 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 రాజగురు స్వామి 30 మంది స్వాములకు ఇరుముడి కట్టారు. 30 మంది అయ్యప్ప మాలధార స్వాములు 2 వాహనాల్లో అయ్యప్ప దర్శనాని కోసం బయలుదేరగా వారి యాత్రను రాజు గురుస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్క హిందూ ధర్మం రక్షణ కోసం కృషి చేయాలని వెల్లడించారు. తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే హిందూ సాంప్రదాయాలను సంస్కృతిని అలవాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా నుదుట తిలకాన్ని పెట్టుకోవాలని వెల్లడించారు. రాజు గురుస్వామి ఆశీస్సులతో వందలాది మంది అయ్యప్ప మాలను ధరించి ఎన్నో సంవత్సరాలుగా శబరియాత్రకు వెళుతున్నారని అయ్యప్ప స్వాములు పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం రాజు గురుస్వామి నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఇక్కడ ప్రాంతం సుభిక్షంగా ఉండడం కోసం మానేరు నుంచి శబరిమల వరకు పాదయాత్ర చేసిన వ్యక్తి గురుస్వామి అని అయ్యప్ప మాలదాలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలదాలు, భక్తులు తదితరులు కలరు. లోక కళ్యాణార్థ మా స్వాములందరూ ఈరోజు ఇరుముడి అయింది. ప్రతి ఒక్కరు కూడా ఇంటింటి కూడా అయ్యప్ప కావాలి. మన దేశ రక్షణ గురించి, హైందవ సంస్కృతి రక్షించ గురించి ప్రతి ఒక్కరు కూడా మనము స్వామి నామస్మరణ చేసుకుంటూ స్వామిలందరూ దీక్ష చేసుకుని, అంటే వాళ్ళు సాధ్య సజ్జన రూపులు లోక కళ్యాణార్థ ఈ ఇరుముడి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందరూ భక్తులు మంచిగా వారని తల్లిదండ్రులు అందరూ వాళ్ళు తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. ఆ భగవంతును సదా అనుగ్రహం ఉంటుంది అందరికీ. మనము మన దేశమంతా సత్యశామలుగా ఉండాలి, ధర్మం రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇతర మతస్థులు మమ్మల్ని మీద దాడి చేసడానికి వస్తున్నారని కూడా చెప్పి తప్పేం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా పట్టు పెట్టుకోండి. శబరిమలే కాకుండా వట్టిడంలో కూడా పట్టు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు కూడా మన దేవుణ్ణి, మన సంస్కృతిని, మన భగవంతుని నామస్మరణను ఇంట్లో చేసుకుంటూ ఉండండి. సర్వే జన సుఖిర్మవంతు పరిపూర్ణ అనుగ్రహం అవుతుంది. పెద్దల ఆశీస్సులతోని స్వామిని స్వాగతిద్దాం. స్వామి ప్రతి ఒక్కరు స్వామి శరణం, స్వామి శరణం. గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. హరిహర సుతన ఆనంద చిత్తన అయ్యనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ఈరోజు ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుండి శ్రీ 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 శాంతి స్వరూపులు రాజగురు స్వామి చేతుల మీదుగా ఇరుముడి కట్టుకొని దాదాపు 32 మంది ఇలా శబరియాత్రకు ప్రయాణం మొదలైంది. ఈ శబరియాత్ర ఇప్పటిది కాదు, 1993 నుంచి ముస్తాబాద్ దేవాలయం అంటే ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఒక్కరి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ దేవాలయ యాత్ర ఇప్పటికీ నిర్విరామంగా ఎప్పటికీ కొనసాగేటట్లు మా రాజగురు స్వామి ఆశీస్సులతోటి ప్రప్రథమంగా 93లో మొదలైతే ఇప్పటి వరకు నిర్విరామంగా జరుగుతున్నది. ఇప్పటికి కూడా అన్నదాన ప్రభు శరణమయ్యప్ప అనే నినాదాలతోటి రోజు శరణ ఘోషలతోటి ముందుకెళ్తాను. అన్నదాన ప్రభు శరణమయ్యప్ప అంటే ఇక్కడ రోజు అన్నదానం ఉంటుంది. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు అన్నం ఇచ్చే మా గురువు మా రాజగురు స్వామి ఆశీస్సులుంటే ఈ లోకమంతా సుభిక్షంగా సులక్షణంగా ఉంటుందని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజగురు స్వామి ఈ దేశ సౌభాగ్యం కోసం ఈ ముస్తాబాద్ మండలమే కాదు, ఈ సిరిసిల్ల ప్రాంతము మానేరు నదిలో స్నానం చేయించుకొని అయ్యప్పను తన నెత్తిపైన పెట్టుకొని శబరియాత్రకు మహాపాదయాత్ర చేసిండంటే ఆయన మనసు నిర్మలమైనది. ఎందుకంటే దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రాంతం సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో మా రాజగురు స్వామి పాదయాత్ర చేసిండు. అట్లనే కాకుండా కాశీ టు శబరిమల యాత్ర చేసిన మహానుభావులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మా రాజగురు స్వామి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కానీ మా కళ్ళ ముంగట కనబడ్డ స్వామి, మా దైవము, కలియుగ దైవం మా రాజగురు స్వామి అనే ఇప్పటికీ ఈ ప్రాంతం సుభిక్షంగా కోరుకుంటాను. ఎందుకంటే ధర్మో రక్షిత అని కోరుకునే వ్యక్తి మా రాజగురు స్వామి. మా రాజగురు ఆశీర్వాదంతో ఇవాళ ఒక్క 10 మందితోని మొదలైన ఈ శబరిమల యాత్ర ఇవాళ నిర్విరామంగా 250 అంటే ఈ సంవత్సరం దాదాపు 400 మంది రాజగురు స్వామి చేతులతోటి ఇలా మాల ధరించారంటే ఎంత ముందుకెళ్తుందో మన హిందుత్వం ఒక్కసారి గ్రహించండి. మాతృమూర్తులారా, మీకొక్కటే మేము విన్నపం, దయచేసి చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నా. మీరు పాశ్చాత్య అలవాట్లకు పడకుండా మన వేషధారణ ఎలాగ ఉండదో, మన తల్లిదండ్రులు, మన నానమ్మలు, అమ్మమ్మలు ఎలాంటి వస్త్రధారణ చేసిండ్రో అట్లాంటి వస్త్రధారణ వైపే మీరు మొగ్గు చూపండి. 365 రోజులు ప్రాతకాలంలో లేచి స్వామిని గొలచి
మనం ఎప్పుడైతే ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నామో ఈ బొట్టు 365 రోజులు అంటే సంవత్సరం పాటుగా ఉండేటట్టు మన అందరం మన పిల్లలకు మనం ఏం నేర్పాలంటే పొద్దున్న బొట్టు పెట్టుకుంటే దానివల్ల సైంటిఫిక్ కూడా మంచిగానే ఉన్నది. దయచేసి ఏమి అనుకోవద్దు, అన్యదా భావించవద్దు. పార్కింగ్ చేసి ఉన్న 5 కార్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని R&P గెస్ట్ హౌస్ లో రాత్రిపూట పార్కింగ్ చేసి ఉన్న 8 కార్లలో 4 కార్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పెద్ద పెద్ద బండరాళ్లను వేసి అద్దాలను ధ్వంసం చేశారు. కారు డోర్లను పగలగొట్టారు. ఇదే ఆకతాయిల పనేనని అనుకుంటున్నారు. కారు యజమానులు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఈజీఎస్ కింద ₹1 కోటి మంజూరైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్యలు మాట్లాడుతూ బొప్పాపూరు గ్రామ పంచాయతీకి 2 అంగన్వాడీ కేంద్రాలు, గొల్లపల్లికి 2 అంగన్వాడీ కేంద్రాలు, రాజన్నపేటకు 1 అంగన్వాడీ కేంద్రం మంజూరయ్యాయని, ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి 12 లక్షల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. బాకూరుపల్లి, సేవారాల తండా నూతన గ్రామ పంచాయతీలకు భవన నిర్మాణాలకు 20 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలానికి నిధులు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు నిధులు తీస్తామని చెప్పి ఎగ్గొట్టిందని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ అలా కాదని నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్పై, జిల్లా నాయకులు పందేళ్ల లింగం గౌడ్ మరియు శ్రీనివాస్ రెడ్డి, వంగ మల్లారెడ్డి, ఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మండే శ్రీనివాస్ యాదవ్, మేడిపల్లి రవీందర్, పొన్నాల తిరుపతి రెడ్డి, మరి నారాయణ రెడ్డి, గణేష్ నాయక్, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, సర్పంచులు రవీంద్ర గుప్తా, ముక్కా శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి, కొత్తపల్లి దేవయ్య, పొన్నాల మల్లారెడ్డి, ముద్దుల శ్రీపాల్ రెడ్డి, సాధు సాయిరెడ్డి, అంజిరెడ్డి, కొత్తపల్లి నరసింహులు, గడ్డం జితేందర్, గంట వెంకటేష్ గౌడ్, గంట ఆంజనేయులు గౌడ్, అంతేరుపుల గోపాల్, పందిల్ల శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్ గౌడ్, గుడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏర్పాటు చేసిన దీనికి సహకరించిన మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి, అదే మన ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనము ఏదున్నా ఏ విలేజ్కి ఏం లోటున్నా అది మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకేమన్నా వర్కులు ఏమైనా పెండింగ్ ఉండి కొన్ని వర్కులు అయి కొంత అమౌంట్ రాక ఆగిపోయి ఉన్నాయి విలేజ్లలో, అవి కూడా చెప్పినట్టయితే దానికి ఏఈ గారికి తీసుకుపోయి అది ఎస్టిమేట్ చేయించి ఎంత అయితే అవుతుందో అట్లాంటి పెండింగ్ వర్కులు కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా వ్యవసాయ పొలాలకు పోయే రోడ్లు ఏవి ఉన్నా కానీ ఈజీఎస్లో పెట్టించి చేసుకుందాం. అటువంటి ఏమున్నా కూడా మా దృష్టికి తెచ్చినట్టయితే ఆ రోడ్లు కూడా పెట్టిద్దామని ఈజీఎస్ వర్కులలో చేయించుకుందాం. అటువంటి ఏమున్నా మన దృష్టికి తెచ్చినట్టయితే మనం కూడా మన ఇన్ఛార్జి గారు కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి వచ్చవుతాం. కాబట్టి అట్లాంటి ఏమి లేకున్నా
మనం డెవలప్ చేసుకోవడానికి ముందంజలో ఉండి చేయించుకోవాలి. మనం ఏదో ఒక పని కట్టుకొని ముందుకు పోతే వీళ్ళు ఏం చేసిరు డెవలప్ అనే దానికి ఇది వస్తుంది. కాబట్టి ఇప్పటికే తెలుస్తుంది మన గవర్నమెంట్ వచ్చి సంవత్సరం లోపల ఏం చేస్తున్నాం. డబ్బులు వాళ్ళంతా ఖాళీ చేసుకొని పోయినా కూడా అటు డెవలప్గా వెనకపోతలేము. మనకి ఇప్పటి వరకు 2 కోట్ల వరకు ఎల్లారెడ్డిపేట మండలికి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ 1 కోటి రూపాయల వరకు మళ్ళీ ఇవ్వడం జరిగింది. మొన్న కూడా అది మన ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో గొల్లపల్లి నుండి అక్కపల్లి కమాన్ వరకు అది పెద్ద రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది అధికారులు టెండర్ కూడా పిలుస్తారు. అట్లాంటి ఏ ఉన్నా లింక్ రోడ్లు ఏ ఉన్నా కానీ పెట్టుకున్నట్టయితే మనం వాటికి శాంక్షన్ అన్నతోని వెంబడి వాటికి కావాలని చెప్పగానే ఆయన కోచింగ్ ఇస్తారు. కాబట్టి మీరందరూ సహకరించినట్టయితే మేము కూడా ముందుండి వెంబడి శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. కాబట్టి మీరు సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఎల్లారెడ్డిపేట మండలానికి ఈజీఎస్ పనుల కింద ₹1 కోటి పనులు శాంక్షన్ చేయించినందుకు మన సిరిసిల్ల నియోజకవర్గపు ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఏదైతే బొప్పాపూర్ లోపల 2 అంగన్వాడీ భవనాలు, గొల్లపల్లి లోపల 2 అంగన్వాడీ భవనాలు, రాజన్నపేటకు 1, మరి అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి 2 గ్రామ పంచాయతీలు, ఇంతకుముందు ఎల్లారెడ్డిపేట మండలం లోపల 24 గ్రామ పంచాయతీలే ఉండే, ఈ రెండింటితోటి ఇప్పుడు 26 గ్రామ పంచాయతీలకు చేరుకోవడం కూడా మన పార్టీ పక్షాన వాళ్ళతోటి మమేకమై సంబరాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే కొత్తగా గ్రామ పంచాయతీ కేటాయించడమే కాదు, దానికి గ్రామ పంచాయతీ నిర్మాణానికి 20 లక్షల చొప్పున 2 గ్రామ పంచాయతీలు కూడా కేటాయించడం నిజంగా కూడా చాలా హర్షదాయకం. గత ప్రభుత్వం ఏదైతే యునానిమస్ ఎన్నిక చేసుకున్నట్లయితే ప్రోత్సాహకంగా 20 లక్షలు 50 లక్షలు ఇస్తామని చెప్పినప్పటికీ అవి ఏవీ నెరవేర్చలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు, గ్రామ పంచాయతీ ఏర్పాటు అయింది, గ్రామ పంచాయతీ ఏర్పాటుతో పాటు వెంటనే 20 లక్షలు వాళ్ళకు శాంక్షన్ ఇవ్వడం నిజంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం. వాళ్లకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్, ప్రత్యేకంగా ఈ శాంక్షన్ లోపల సహకరించినటువంటి అధికారులు డిఈ కానీ ఏఈ కానీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. గంభీరావుపేట మండలంలోని లింగనపేట హరిహర దేవాలయంలో శ్రీ భారతీ తీర్థ స్వామి పాదుకా పూజా కార్యక్రమంలో వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామంలో భక్తులు మహిళలు గురుపాదుక వీధుల గుండా ఊరేగించి ఆలయం వద్దకు చేరుకుని పూజను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు రామశర్మ, రాధాకృష్ణ శర్మ, దేశపతి సుదర్శన శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ శారదాపేట జగద్గురులు భారతీ తీర్థ మహాస్వామి సన్యాసం స్వీకరించి 50 వసంతాలు పురస్కరించుకొని వారి గురుపాదుక పూజా కార్యక్రమాన్ని ఆలయం వద్ద నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు, వేద పండితులు పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి
దయచేసి భక్తులందరూ ప్లీజ్ కూర్చోవాలి, అందరూ కూడా దయచేసి. వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి రూపిణి స్వామి త్రిముని మానస కౌశికా బాలకి భవాని భవాని संन्यासयोगाद्यतय शुद्धसत्त्वाः ब्रह्मलोके तु परान्तकाले परामृता परिवृक्ष्यन्ति सर्वे पापं परमेश्वरयत्पुण्डरीकं पुरमद्रवद्गु शतञ्जीव शरदः शरदो जीव शतो शतञ्जीव शरदाः जीव शरदः शरदो जीव जीव शरदो वर्धमानो वसन्तान भूविद्यो वसन्तानिति वसन्तान प्रतिष्ठते TS08HT3348 विशाखा ఒకసారి చూడండి. బీవై నగర్, సుందరయ్య నగర్, ఇందిరానగర్, పద్మానగర్ ప్రభుత్వం ఇచ్చిన నివేశ స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్మిక వాడలైన బద్దం ఎల్లారెడ్డి నగర్, సుందరయ్య నగర్, ఇందిరానగర్, పద్మానగర్, రాజీవ్ నగర్లలో ప్రభుత్వం ఇచ్చిన నివేశ స్థలాలకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని ఈ రోజు బీవై నగర్ జెండా చౌరస్తా వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ గత 45 సంవత్సరాల క్రితం బీవై నగర్లో పేద ప్రజలకు నివేశ స్థలాలు ప్రభుత్వం అందించింది అని తెలిపారు. ఇన్ని సంవత్సరాలు అయితున్నా కూడా సిరిసిల్ల పట్టణంలో పేదలకు ఇచ్చినటువంటి నివేశ స్థలాలకు సొంత భూమి తరహా రిజిస్ట్రేషన్ హక్కులు లేకపోవడంతో ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రజల అవసర నిమిత్తం ఇంటి నిర్మాణం చేసుకుంటాం అనుకుంటే సొంత భూమి కానందున ప్రభుత్వ భూమి కింద పరిగణించి ఎలాంటి రుణం ప్రభుత్వ బ్యాంకులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. మున్సిపల్లో కౌన్సిలర్ తీర్మానాన్ని పరిగణలోనికి తీసుకుని ప్రజల కష్టాలను ప్రభుత్వం గుర్తించి వెంటనే సొంత భూమి కింద రిజిస్ట్రేషన్ చేసుకుని హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిరిమల సత్యం, నక్కా దేవదాస్, సంతుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో గత 40 సంవత్సరాల క్రితం నిరుపేదలకు నివేశన స్థలాలు ఇచ్చిన ఈ బీవై నగర్, సుందరయ్య నగర్, ఇందిరానగర్, రాజీవ్ నగర్, పద్మనగర్ సంబంధించి ఆ పట్టాలకు మన రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించకపోవడం వల్ల ఇక్కడ ఉన్న కార్మికులు, నిరుపేదలు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకు లోన్లు కోసం ప్రయత్నం చేస్తే బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ అభివృద్ధి ఆగిపోతుంది. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి గత ప్రభుత్వం, గత మున్సిపల్ పాలకవర్గం ఈ స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని చెప్పి మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని అనుసరించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ భూములకు ఏదైతే ఉన్నాయో ఇందిరానగర్, సుందరయ్య నగర్, బీవై నగర్, రాజీవ్ నగర్, పద్మనగర్ సంబంధించి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సిపిఎం సిరిసిల్ల పట్టణ కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట కామారెడ్డి రూట్ లో వెళ్లే బస్సులను ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ మోడల్ స్కూల్ వద్ద రిక్వెస్ట్ స్టాప్ పెట్టి బస్సులు ఆపాలని సిద్దిపేట బస్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందించినట్లు ఎన్ఎస్యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను తెలిపారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్ స్కూల్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు విద్యాబోధన కోసమే విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సాయంత్రం వేళ స్టడీ అవర్స్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో తమ బస్సులు ఆపడం లేదని, అట్టి బస్సులను మోడల్ స్కూల్ వద్ద నిలపాలంటూ సిద్దిపేట డిపో మేనేజర్ ను ముస్తాబాద్ ఎన్ఎస్యుఐ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. బస్సులు నిలపకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు భాను తెలిపారు. దీంతో డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు
పాల్గొనకుండా తమ డిపోకు చెందిన బస్సులను నామాపూర్ మోడల్ స్కూల్ వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేసి బస్సులు నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించినట్లు భాను పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ కు ముస్తాబాద్ మండల ఎన్ఎస్యుఐ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు పోతారం నవీన్ గౌడ్, పోతారం వంశీగౌడ్, కొట్టూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు చిప్పమేఘన, సిరిమల్ల అక్షయశ్రీ, గడదాసు అక్షిత, పండుగ వైష్ణవి అనే విద్యార్థులు గత సంవత్సరం రంగినేని ట్రస్ట్ వారు నిర్వహించిన కార్యశాలలో పాల్గొని రాసిన కథలు ఎంపికై రంగినేని ట్రస్ట్ వారు ముద్రించిన కథల తోట పుస్తకంలో ముద్రించబడ్డాయి. ఈ సందర్భంగా రంగినేని ట్రస్ట్ లో జరిగిన పిల్లల పండుగ కార్యక్రమంలో ఈ పుస్తకం ఆవిష్కరించబడి పలువురు సాహిత్యకారుల ప్రశంసలు, అభినందనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ ఆకునూరి విజయ నిర్మల బాలరాజు పాఠశాలను సందర్శించి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కథా రచన వల్ల పిల్లలు అంతర్గత నైపుణ్యాలతో పాటు నైతిక విలువలు పెంపొందుతాయని సందేశమిస్తూ పాఠశాలలో విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు. ఈ నెల 17న జిల్లా స్థాయి బాల బాలికల సెలక్షన్ మరియు టోర్నమెంట్ ను అనుపురం హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముస్కు మల్లారెడ్డి, సింగారపు తిరుపతి ప్రకటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.